Hi Rajesh, Hi, hi. Director of Photography, DOP. Hi bro. So film response ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్? Actually, నా వాయిస్ వస్తలేదు. గట్టిగా మాట్లాడు. ఏమో నాకు భయం అవుతుంది కెమెరా ముందు కూర్చొని మాట్లాడుతుంది. చూస్తే మాట్లాడేది పర్లేదు. రెస్పాన్స్ అయితే క్రేజీ ఉంది. చాలా మంది ఏమో నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదేమో ఈ వర్క్ పంపించగానే ఫస్ట్ బ్రో నువ్వేనా డిఓపి దీనికి ఆల్మోస్ట్ నేను పంపించిన సగం మంది నువ్వేనా డిఓపి. ఎందుకు ఆ క్వశ్చన్ వస్తుంది? మేబీ ఆ రెగ్యులర్ యూట్యూబ్లో ఉండి నేను ఈ కంటెంట్ చేస్తున్నందుకు ఏమో. ఇట్స్ నాట్ అంటే టెంప్లేట్ ఫాలో అవ్వకుండా కొంచెం కైండ్ ఆఫ్ ఫిలిం, షార్ట్ ఫిలిం, కమర్షియల్ వైబ్ లేకుండా. సో అట్లా లైక్ యాజ్ అ మూవీ, ప్రాపర్ మూవీ, అ షార్ట్ ఫిలిం, ప్రాపర్ క్యారెక్టర్. అమ్మ ఏదో టైం పాస్ ఉండకుండా ఒక మంచి రోల్. ఓకే. సో దానివల్ల అడుగుతారేమో. సో రెస్పాన్స్ ఇస్ ఫైన్. వి గెట్ బ్యాక్ ఇన్ టైమ్ నౌ. సో వెన్ ఐ కాల్డ్ యూ, నీకు కాల్ చేసి రాజేష్ మనం మళ్ళీ ఫిలిం చేయబోతున్నాం, సో ఇది అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? ఐ హాడ్ సెంట్ యు ద పిచ్ డ్రాఫ్ట్. సో అది చదివినప్పుడు నీ ఫస్ట్ థాట్ ఏంటి? మళ్ళీ వీటితోనైనా అనే ఏమన్నా వచ్చిందా? లేకపోతే లైక్ మళ్ళీ ఏదో బాగానే చేయబోతున్నాం అనే ఫీల్ వచ్చింది? వాట్ వాజ్ యువర్ థాట్? లైక్ ఆ మెంటల్ స్టేట్ ఎలా ఉంది? ఫస్ట్ ఫియర్ చేసిన తర్వాత మనకి అవార్డు వచ్చింది, లీఫ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్. సో అది కొంచెం పుష్ ఉండే, అరే ఓకే మనం చేస్తుంది రెగ్యులర్ ఆడియన్స్ కాకపోయినా ఫిలిం షార్ట్ ఫిలిం అవార్డ్స్ కి సో రీచ్ అవుతుంది. సో అదే హోప్ లో మళ్ళీ నీ స్క్రిప్ట్ వచ్చినప్పుడు నేను ఆఫ్ స్క్రిప్ట్ చదివినాడు పంపించినప్పుడు నువ్వు కలిసే వరకు. సో మళ్ళీ నువ్వు వచ్చి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినావు. సో మోస్ట్లీ చాప్టర్స్ అర్థం కాదు చదివినప్పుడు. సో నువ్వు క్లియర్ గా చెప్పినప్పుడు నరేషన్ కూడా క్రేజీ ప్లేస్ లో అయింది కదా. ఫస్ట్ మనం కాజాగూడ కాదు, ఫస్ట్ మనం కూర్చుంది మణికొండ ఉడిపి హోటల్లో మా రూమ్ కింద. అక్కడ కూర్చొని నువ్వు చెప్పినావు, అరే బ్రో నాకు ఒక ఇట్లా హిల్ ప్లేస్ కావాలి, ఒక సీన్ ఉంది అంటే చలో పోయి నేను ఒక ప్లేస్ చూపిస్తా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయినా కాజాగూడ హిల్స్. తీసుకెళ్ళిపోయి అక్కడ నీకు స్పాట్ చూపించేసిన తర్వాత ఒక స్పాట్ లో మనం కూర్చొని మిగతా స్టోరీ అంతా డిస్కస్ చేస్తూ ఇంకా ఫియర్ గురించి మాట్లాడుతూ కొంచెం అట్లా. ఐ థింక్ ఫియర్ రిలీజ్ అయిన ఫియర్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. సో థ్యాంక్ యూ. సో ఫియర్ చేసిన తర్వాత లైక్ మనం కలవలే కదా, లైక్ అంటిల్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్. అసలు ఫియర్ ఒక్క మనము చిప్ ప్రీమియర్ కి ప్రీమియర్ కి వెళ్ళాము, ఫిలిం కి వెళ్ళాము. సో తర్వాత జస్ట్ మన వర్క్ కోసమే. సో ఎందుకంటే దాని స్క్రీనింగ్స్ కూడా మల్లారెడ్డి సమ్ కాలేజ్ లో అయితే దాని కూడా లేను నేను మోస్ట్లీ. నువ్వు పంపించిందే చూసిన, నువ్వు పంపించి ట్రైలర్ పంపించిన తర్వాత కూడా నేను 2 days తర్వాత రెస్పాండ్ అయినా చూసి. అదే షూట్ లో ఉన్నావు కదా అప్పుడు. అదే మన గ్రేది లైక్ ఐ హాడ్ సెంట్ యు స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. నరేట్ చేసిన తర్వాత ఐడియాస్ ఇలా ప్రెజెంట్ చేద్దాం అన్నాక నీ రియాక్షన్ ఏంటి? అంటే నీ మైండ్ సెట్ ఎలా ఉంది? అంటే ఎలా ప్రెజెంట్ చేయాలని నువ్వు అనుకున్నావు, ఎంతవరకు నేను సింక్ అయ్యా, లైక్ నువ్వు క్రియేటివ్ ఫ్రీడమ్ ఎంత తీసుకున్నావు? జస్ట్ వాంటెడ్ టు నో. ఆ ప్రాసెస్ తెలియదు, నీ ప్రాసెస్ నాకు తెలియదు. మోస్ట్లీ అయితే నాకు స్క్రిప్ట్ పిచ్చి రాగానే నరేట్ కూడా చేశాను. నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? నువ్వు నరేషన్ చేసిన తర్వాత నాకు స్టైల్ ఏంది పంపించుకోండి. సో మన లైటింగ్ ఏమి ఉండబోతుంది. సో ఫస్ట్ నన్ను అడిగినాం ఎట్లా వెళ్తే బాగుంటుంది అని అడిగితే నేను చెప్పిన మోస్ట్లీ ఆఫ్ లైటింగ్ వెళ్దాం బ్రో, ఇట్లా ఫిల్ లైట్స్ వద్దు, ఎందుకంటే స్టోరీ డిమాండ్స్ కమర్షియల్ వైబ్స్ లేదు. సో ఆఫ్ లైటింగ్ అట్లా వెళ్తేనే బెటర్, 3-part లైటింగ్ అని మనం డిస్కస్ చేసినాం. తర్వాత నేను మోస్ట్లీ కెమెరా అడిగిన, ఎక్కువ నైట్ షూట్స్ ఉన్నాయి బ్రో, మనం S3 బేసిక్ వెళ్తే S3కి వెళ్దాం, లేదంటే ఇంకా ఇన్ కేస్ ప్రొడక్షన్ వెళ్తే ఏమైనా ప్లాన్ చేద్దామని చెప్పిండే. సో తర్వాత కొటేషన్ పంపియాను, అదొకటి నాది డిసప్పాయింట్మెంట్ అంతే. కానీ ఫైనల్లీ M3తో కూడా పుల్అప్ చేసాం. లైక్ హౌ కంటెంట్, హౌ సాటిస్ఫైడ్? నాకు మెయిన్ ఏంటంటే నా భయం ఏముండే అంటే మోస్ట్లీ మన నైట్ షూట్స్ ఉన్నాయి, నైట్ ఎక్కువ సీన్స్ ఉన్నాయి. సో M3 నైట్స్ లో ఫుల్ చేయలేము మనం, ఫోకస్ లో లైట్, మనం ఇంకా లో లైట్ ఫిలిం, మనం మొత్తం ఆఫ్ లైటింగ్ ఉంటుంది ఫేసెస్ పైన. అది నాకు భయం ఉండే మెయిన్, అందుకు నేను S3 అడిగాను. కొన్ని ఇష్యూస్ ప్రొడక్షన్ లో అట్లా ఎడిటింగ్ మేనేజ్ చేసుకొని ఇప్పుడైతే ఫిలిం హ్యాపీ.
హ్యాపీ విత్ లైక్ యా కమింగ్ టు ద ప్రోసెస్. సో ఇలాంటి షార్ట్ డిజైనింగ్స్ ఇలా చేద్దాం అన్నప్పుడు సో నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? అంటే మ్యాచ్ చేసామా మనం అనుకున్నది చేసామా, లేకపోతే వాట్ వాజ్ యువర్ ప్రాసెస్ అన్నట్టు? నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? నేను ఈ షార్ట్స్ అన్ని చెప్పినప్పుడు ఇలా వెళ్దాం, ఈ అబండెంట్ బిల్డింగ్స్ షార్ట్ మూమెంట్స్ ఇలా పెడదాం, ఎక్కువ డైనమిక్స్ వద్దు, స్టాటిక్స్ ఇవే పెడదాం. సో నువ్వు నీ ప్రాసెస్ ఎలా ఉంది? లైక్ ఎలా వెళ్దాం అనుకున్నావు? సో అవి మ్యాచింగ్ దాట్, లైక్ నువ్వు కూడా అలానే అనుకున్నావా? అవి ఆన్ ద సేమ్ బోర్డ్ అట్ దట్ టైం? మోస్ట్లీ అయితే మ్యాచ్ అయిపోయినాయి ఇద్దరివి. అందుకే సెకండ్ ఫిల్ చేస్తాను. ఓకే, అంటే ఫియర్ లో ఇంకా మనకి ఇద్దరే ఉన్నారు. సో 2 లైట్లు ఉన్నాయి ఇంకా. ఇక్కడ కొంచెం సెటప్ పెద్దది, స్టోరీ పెద్దది, స్క్రీన్ ప్లే నన్ను మెయిన్ అట్రాక్ట్ చేసిన స్క్రీన్ ప్లే. చాప్టర్ వైజ్ మళ్ళీ చాప్టర్ వైజ్ నాన్ లీనియర్, ఒక చాప్టర్ కి ఇంకో చాప్టర్ కి చాలా మధ్యలో వేరే గ్యాప్, వేరే చాప్టర్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది? అదే నాకు ఎక్కువ అంటే మెయిన్ ఫైర్ ఫస్ట్ మనం ఓపెన్ చేసి పెట్టింది. ఫైర్ ఓపెన్ షాట్ మనం చేసింది. రాగానే మన కలర్స్ కూడా ఈ మెన్షన్ అబౌట్ ద సేమ్ థింగ్, అబౌట్ ద కలర్. అంటే అక్కడ తీసిన దాని గురించి అది కొంచెం నాకు డిస్క్రిప్షన్ హౌ యూ ప్లాన్ ఇట్. నేనైతే చెప్పాను నాకు ఇట్లా ఈ ఫైర్ క్యాంప్ ఫైర్ ఉంటుంది, సీన్ కొంచెం ఎమోషనల్ ఉంటుంది, సో కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది ఎమోషన్స్ కూడా. సో ఇట్ లైక్ ఏ కోర్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం ఇలాగా. నీకు తర్వాత నువ్వు ఎలా సెట్ చేసుకున్నావు? సో అది చెప్తున్నాను. నువ్వు చెప్పినప్పుడు ఒకటి ఏంటంటే మనకి బిల్డింగ్ పైన సోర్స్ లైట్ ఏం లేదు, వచ్చేది ఓన్లీ క్యాంప్ ఫైర్ నుంచి లైట్. సో మనం దాన్ని పెట్టుకొని ఇంకా మూన్ లైట్ ఏదైనా స్ప్రెడ్ చేసుకొని దాని నుంచి మనం తీసుకోవాలి. సో మనకి పక్కన బిల్డింగ్స్ లో ఏం లైట్స్ లేవు, ఏం లేదు, కంప్లీట్ డార్క్. జస్ట్ కొంచెం ఉండే భయం ఉండే. ఫైర్ ది కూడా అప్ అండ్ డౌన్ అవుతుండే. ఎక్కడ అంటే ఫస్ట్ వేసినప్పుడు ఫుల్ కట్టలు వేసేసి మొత్తం ఫుల్ ఫైర్ వేసేసినాం. లాస్ట్ మినిట్ వచ్చే వరకు ఫైర్ లేదు మనకి. పేపర్స్ యూజ్ చేసినాం. ఇంకొకటి LC100 పెట్టేసినాం. LC100 లో ఫైర్ మోడ్ పెట్టేసి దాన్ని అట్లా మేనేజ్ చేసేసినాం లాస్ట్ కి. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మనకి ఆప్షన్ మళ్ళీ ఒక సర్కిల్ చేయాలి మనం. నాతో పాటు లైట్ కూడా తిరగాల, డైరెక్టర్ తిరగాల, అసిస్టెంట్ ఉంటే అసిస్టెంట్ తిరగాల. కొంచెం అయిందే టైం. దాని తర్వాత సీదా మనం మళ్ళీ బిల్డింగ్ కి, అది నైట్ షెడ్యూల్ మొత్తం. దాంట్లో మనకి ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో ఒక ఏదో చిన్న లైట్ ఒక ఏదో ఉంటుంది కైండ్ ఆఫ్ లా పెట్టుకోవాలి మనం. అది ఈజీగా హెల్ప్ అయిపోయింది మనకి. ఎక్కువ మూమెంట్స్ లేవు, ఇది కూడా మరి కాంపోజిషన్ కూడా లైక్ స్టాటిక్స్ ఎక్కువ హ్యాండిల్ మోస్ట్లీ. ఎందుకంటే హుసేన్ మొత్తం. సో ఐ థింక్ బిఫోర్ గెటింగ్ ఇంటూ అబాండన్డ్ బిల్డింగ్ మనం ఇక్కడ గ్రీన్ లైట్స్ ఉన్న బాత్రూమ్ లో షూట్ చేసాం కదా. సో అది ఎలా ఉంది? లైక్ వాట్ వాస్ ద లైటింగ్ దేర్? అది యాక్చువల్లీ లైటింగ్ అది కానీ దాంట్లో చెమటలతోటి షూట్ చేసినాం మనం. లైటింగ్ 2 minutes లో అయిపోయింది సెటప్. ఎందుకంటే ఒక్క లైట్ మనం మెయిన్లీ ఒక్క లైట్ ని మనం చేసుకున్నాం. స్పేస్ కూడా లేదు, ఇంకో లైట్ మన ఫేస్ పైన ట్రై చేద్దాం సినిమాటిక్ గా అనుకున్నా లేదు, మనకి ఒక లైట్ హల్క్ అయిపోయింది మనోడు. దాంతో పాటు అక్కడ మెయిన్ హ్యూమిడిటీ మొత్తం ఇట్లా చెమటలు ఆడుతూ మనోడు యాక్టింగ్ చేస్తుండే లోపల. నేను మొత్తం బయటకు వచ్చి చూసుకొని చూడు బ్రో ఎట్లా వచ్చింది. సో అది టఫెస్ట్ పార్ట్ లైక్ ఏది షూట్ చేయడానికి పార్ట్ అంటే యాక్చువల్లీ నాకు గుర్తులేవు, 1 year బ్యాక్ అయింది. మీరన్నా ఇంకా కొంచెం ఎడిటింగ్ పైన పోస్ట్ ప్రొడక్షన్ పైన ఎండ్ వరకు కూర్చురు ఆ ఫిలిం పైన. నేను ఎప్పుడో మే ఎండింగ్ లో మనం షూట్ చేస్తే అప్పుడు చూసిన ఫిలిమే. మళ్ళీ దాని తర్వాత BTS చూడలేదు, రష్ కూడా చూడలేదు. I think I'll give you a glance. మనం టఫెస్ట్ అంటే ఆ మనీరేన్ పెండెంట్ ట్రీ, అది వేరే విధంగా టఫెస్ట్ అయింది కదా మనకి షూట్ చేయడానికి. అది టఫెస్ట్ ఎందుకంటే నేను షూట్ చేయాలి, నీకు చేతిలో కెమెరా చేయాలి, నేను కూడా నీకు హెల్ప్ చేయాలి నోట్స్ కలెక్ట్. ఎందుకంటే ఉన్నదే 4 మనం. అది రెంట్కి తెచ్చాం, గాల్లో వెళ్ళిపోతే మళ్ళీ వాడు చెప్పిండు ఒక్క నోట్ మిస్ అయినా ఎంత చార్జ్ చేస్తాం మేము. అదొకటి ఉండే. మనకు టైం లేదు మోస్ట్లీ, అప్పటికి ఆల్మోస్ట్ లేట్ అయిపోతుంది. ఒక షార్ట్ అయితే డన్, ఫిలిం డన్,
ఎక్విప్మెంట్ రెంట్ ఇచ్చేసేయాలి, బ్యాక్ ఇచ్చేసేయాలి, లేదంటే లేట్ అయితే మళ్ళీ అక్కడ డబుల్ ఛార్జెస్ పడుతుంది. సో అది ఉండే మనకి. సో నేను షూట్ చేయాలి, నీ చేతిలో పెట్టేసేయాలి, అందరం హ్యాండ్స్ అందరం కూర్చొని మళ్ళీ అన్ని నోట్స్ మొత్తం చెత్తలోకి వెళ్ళి మనోడు తీసుకొని రావడము. మన హుసేన్ క్యారెక్టర్ వంశీ, విష్ణు, ఆకాష్ లోపల చెట్లలో మొత్తం దూరి వెళ్ళి తీసుకురావడం. లైక్ అది ఆకాష్ ఇస్ లైక్ మోస్ట్ యాక్టివ్. లైక్ నాకు ఆకాష్ ఎక్కడ భయమైందంటే ఆ పడే సీన్ దగ్గర ఉంటుంది చూడు, ఆ పడే సీన్ దగ్గర మనం అప్పటికి థర్డ్ షాట్ తీస్తున్నాము, మనోడు దుంకేస్తుంది ఇట్లా మొత్తం స్టోన్స్ ఉన్న ప్లేస్, మొత్తం ఆ స్టోన్స్ ఉన్న ప్లేస్ మనోడు చూసుకుంటలేడు, లైట్స్ లేవు, అక్కడ ఏమున్నా మనకు అర్థమైతే లేదు. మనది ఉన్న 2 లైట్స్ తప్పించి అక్కడ ఏం పడతలేదు, మనోడే దుంకేస్తుండు. రాకపోతే చెప్పండి బ్రో, మళ్ళీ దుంకుతాడు వద్దు బ్రో చాలు. ఒకటి ఇంకో షాట్ లో అయింది తెలుసా నీకు, లైక్ మనం ఆ బ్యాగ్ పడిపోయేటప్పుడు తమా పడుతుండు ఆన్ గ్రౌండ్ వితౌట్ సేఫ్టీ బ్యాగ్. అది అయితే అసలు మెమొరబుల్. అది ఇంకోటి ఏంటంటే అది మనం అనుకున్న లొకేషన్ ఒకటి, ఫైనల్లీ మనం షూట్ చేస్తున్న లొకేషన్ ఒకటి. లైక్ ఎస్పెషలీ అతను పరిగెత్తే షాట్స్ ఏదైతే ఉందో ఆ రోజు వర్షం పడి లైక్ 10 minutes లో లొకేషన్ చూసి కాంపోజిషన్ ఫిక్స్ చేసుకొని షూట్ చేసింది. అది ఎలా అనిపించింది ఆ అర్జెన్సీ? లైక్ ఏదైనా క్రియేటివ్ గా ఏదైనా బ్లాక్ అయిందా నీకు? అంటే వర్షం పడింది, ట్రావెల్ చేయాలి, ఇప్పుడు ఇది కూడా అయిపోతే బడ్జెట్ పెరుగుతుంది, వి డోంట్ హ్యావ్ టైం. లైక్ నీ మెంటల్ ప్రాసెస్ ఎలా ఉంది అప్పుడు? మోస్ట్లీ యాజ్ ఎ డైరెక్టర్ నేను షార్ట్ ఫిల్మ్ లోపలే పెట్టుకున్నా అట్లా. షార్ట్ ఫిల్మ్ అయితే మనం రెడీ ఉండాలి. నెక్స్ట్ ఏమైతుందో మనకి ఐడియా ఉండదు, ప్రొడక్షన్ మన చేతిలో కంట్రోల్ ఉండదు. లేదు పోయి ఇది రేపు చేద్దాం, అప్పుడు బిల్డింగ్ లో నువ్వు అదే అడిగినావు, డే అవుతుంది, మార్నింగ్ అవుతుంది, లాస్ట్ సీన్ మనం ట్రై చేయొచ్చా మనము అంటే బ్రో నెక్స్ట్ డే అయితే కుదురుతుంది బ్రో, ఇప్పుడైతే కాదు బ్రో అని చెప్పిన. ఎందుకంటే సన్లైట్ ని కవర్ చేసేంత సీన్లు మనం ఏం లేదు. సో అక్కడ కూడా మళ్ళీ మనం రేపు మళ్ళీ ఇంకో లొకేషన్కి వెళ్ళి చూసుకొని చేసే బదులు ఇక్కడ ఒక లొకేషన్ ఉంది, నీకు నచ్చితే చెప్పు, మనం వెళ్ళిపోయి చేసేసాం. అంటే మనకి ఇంకా ఏంటంటే మన సోర్స్ ఏంటంటే ఆన్ ది స్పాట్ మనం ఫిక్స్ చేసుకోవాలి. ఏదైనా అక్కడ కంపోజిషన్ వస్తుందా, లైటింగ్ సరిపోతుందా, సరిపోకపోయినా ఫైనల్ మంచిగా చేయాలి ఏదో ఒకటి. బట్ దట్స్ అ గుడ్ క్వాలిటీ యూ హ్యావ్. లైక్ నాకు అది చాలా ఇష్టం. లైక్ ఎవరు ఎంత టెన్స్ ఉన్నా యూ విల్ బి ఇన్ దట్ మూడ్ కదా. నాకు అది క్రేజీ ఉంటుంది అది. ఎందుకంటే మనకి బికాస్ నేను హ్యావ్ అబ్జర్వ్డ్ ఇట్. ఈవెన్ మనకి ఇంకో షాట్ లైక్ మనకు ఆ మాస్టర్ క్లైమాక్స్ లో కంప్లీట్ కార్ డ్రైవ్ చేస్తుంటే లోపల ఉంటే ఫ్రేమ్ సైజ్ సరిపోదు. వాట్ యూ డిడ్ వాజ్ లైక్ కంప్లీట్ గా నీ బాడీ మొత్తం విండో బయట తీసి చెయ్యి మాత్రం ఇట్లా పెట్టావు. ఇట్ వాజ్ లైక్ అమేజింగ్ థింగ్. లైక్ అది అంత డెడికేషన్, లైక్ అంత పేషెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, గ్రేట్ క్వాలిటీ. అంటే మనకి మనకి ప్రతి చోట్ల రిగ్స్, షార్ట్ ఫిల్మ్ లో బేసిక్ గా రిగ్స్ అవన్నీ మనం అఫోర్డ్ చేయలేము. అవును, ఎందుకంటే అది పర్ డే 6,000, దాని మళ్ళీ దానికి ఒక టీమ్ వస్తుంది, ఒక టీమ్ వస్తుంది, దానికి ఒక బడ్జెట్, అవన్నీ మనం అఫోర్డ్ చేయలేము. మన చేతిలో ఏమవుతుందో అది చేయాలి మనం. నేను అనుకోలేదు, నేను చెప్పేసా ఇలా చేసేద్దాం. ఆ రోజు కూడా మనకు వర్షం పడేలా ఉంది. మనము యాక్చువల్లీ మోనోలాగ్, ప్రీలాగ్ అది చేసిన, ఎపిలాగ్ అవి చేసిన తర్వాత మనం నెక్స్ట్ షెడ్యూల్ అదే ఉండే, నైట్ కార్ సీన్ మనది. సో అక్కడ వర్షం పడేలా ఉండే, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ యాక్టర్స్ అందరూ వచ్చే లోపల వర్షం కూల్ అయిపోయింది. చలో బ్యాక్ టు మళ్ళీ అని చెప్పేసి దగ్గరలో ఒక లొకేషన్ చూసుకొని అందరు కార్లు వేసుకొని వెళ్ళిపోయి ఖతం చేసేసి ఎవరిని అలా పంపించేసి మనం ఒక్కని పెట్టేసుకొని వస్తాను. బ్రో ఉండు బ్రో, హెల్ప్ చేయి మాకు కొంచెం. అండ్ ఆల్సో వర్క్ చేసావు. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు నీకైనా అసిస్టెంట్ డైరెక్టర్ లేడు, నాకైనా అసిస్టెంట్ లేడు. ఏమున్నా మన క్రిస్టఫర్, వేణు వీళ్ళే, వాళ్ళు ప్రొడక్షన్ వర్క్ చూసుకోవాలి, ప్లస్ మనకి హెల్ప్ చేయాలి. ఇప్పుడు నాకు ఒక దగ్గర రిఫ్లెక్టర్ పట్టుకోవాలన్నా, లైట్ పట్టుకోవాలన్నా వాళ్ళిద్దరే, నీకు ఏమన్నా చేయాలి అన్నా వాళ్ళిద్దరే. సో మొత్తం ఫిలిం చూసేసావు, ఇప్పుడు అయ్యింది. ఇంకా వాట్ ఈస్ యువర్ బెస్ట్ షాట్ యూ థింక్? ఇంకొకటి బెస్ట్ షాట్ నాది కదా, మనది ఏంటంటే ఐ షాట్స్. ఎందుకంటే మన ప్రీవియస్ ఫిలిం లో కూడా మనకి ఐ షాట్ ఒకటి, చాలా మంది దాని గురించి మాట్లాడతారు. క్లియర్ చూస్తే ఫస్ట్ బ్రో క్రేజ్ ఉంది బ్రో ఐ షాట్, అది ఎట్లా చేసినావు బ్రో చాలా మంది అడిగింది అన్నప్పుడు. సో దీంట్లో ట్రైలర్ లో కూడా సేమ్ అదే షాట్, ఐబాల్ రోల్ చేయడం, మాస్టర్ వెళ్ళినప్పుడు లుక్ ఇస్తున్నాడు ఐబాల్ రోల్, అది సేమ్. మళ్ళీ నా ఫ్రెండ్ అరే మళ్ళీ ఎట్లా చేసినావు నువ్వు,
సింగిల్ అది అదొక షార్ట్ చూస్తే మధు అండ్ రాజేష్ అదొక మాటలాగా ఉండిపోతుంది మీకు ఐబాల్స్. ఎగ్జాక్ట్లీ అది నాకు కూడా తెలియదు నువ్వు చెప్పేదాకా యాక్చువల్లీ. మొన్న హ్యాడ్ ఏ కాన్వో కదా, సో అది లైక్ ఇట్ వాస్ గ్రేట్. లైక్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ షాట్ దెన్? లైక్ నువ్వు అన్ని చేసావు, వాట్ వాస్ యువర్ సాటిస్ఫాక్షన్? లైక్ నువ్వు షూట్ చేసినప్పుడు నాకు పర్ఫెక్ట్ ఉంది, ఇది అప్పుడు అయ్యేది అనుకున్నాను అలానే ఉంది. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ షాట్స్? మోస్ట్లీ అయితే నాకు ఇది మన థియేటర్ది, అక్కడ బ్యాక్ సైడ్ మనకి సన్లైట్ వస్తుంది, అది బ్లూయిష్ వస్తుంది. మనం ఎల్లో యూజ్ చేసినప్పుడు దాన్ని క్రియేట్ చేశారు. నువ్వు పంపించారు నాకు తెలియదు అది ఇట్లా వస్తుంది అని. శాంపిల్స్ కదా, రష్ పంపించిన జస్ట్ ఇట్లా ఒకసారి చూడు బ్రో ఎట్లా వస్తుంది ఏమంటే చెప్పు అని. శివకిషోర్ది పంపించినావు, అది క్రేజీ ఉండే. సో నాకు అది ఆ బ్లాగ్స్ తీసినప్పుడే నాకు కరెక్ట్ పడ్డాయి ఇట్లా మనకి బ్లాగ్స్ అది సజెషన్స్ తోటి. ఇంకా నీకు లైక్ హౌ ఫుల్ఫిల్లింగ్ ఇట్ ఈస్ లైక్ నీ వర్క్ చూసాక, అండ్ ఆల్సో ప్రీమియర్కి వచ్చావు, సో ఈవెన్ ఆడియన్స్ లైక్ డామ్ గుడ్, నీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి అనుకుంటా ఇన్ పర్సన్. సో చాలా మంది ఫుల్ఫిల్లింగ్ ఇట్ వాస్ లైక్. అంటే నేను లేట్ ఎంట్రీ ఇచ్చిన కదా ప్రీమియర్ లా, చాలా మంది డిఓపి నేనా కాదని డౌట్లు ఉండే. ఒక ఫ్రెండ్ వచ్చి బ్రో యాక్టింగ్ నువ్వు చేసినావు బ్రో అన్న, బ్రో నేను ఎప్పుడు చేసిన బ్రో అంటే, బ్రో నువ్వు కదా బ్రో నేను డిఓపి బ్రో, సారీ బ్రో ఏమో తెలియదు అంటే చీకట్లు ఉన్నందుకు మనకి అక్కడ లైట్స్ ఆఫ్ ఉండే కదా, లమ్మకల్లా మనకి లైట్స్ ఆఫ్ ఉండే కదా, వచ్చి ఏమనుకుంటేమో బ్రో మస్తు చేసినావు బ్రో, ఏం చేసినావు బ్రో అంటే, బ్రో యాక్టింగ్ చేసినావు కదా బ్రో నేను చేసింది డిఓపి బ్రో. మళ్ళీ అక్కడ కూడా చెప్పుకోవాల్సి వచ్చింది నేను డిఓపి రాని. సో అది, సో ఇంకోటి ఏమన్నా ఆస్క్ యు దిస్, లైక్ ఇన్ ప్రాసెస్ మన ప్రాసెస్ ఏదైతే ఉందో, లైక్ is it like the personally like how connected we are like in the making చేసేటప్పుడు కానీ, is there any instance like irritating తెచ్చేలా కానీ, లేకపోతే ఇది ఎలా కాదు కదా ఇలానే పెట్టొచ్చు కదా అలా చెప్పాడు ఇది ఎందుకు మారుస్తున్నాడు, లైక్ is there any episode like that? అది ఒక్కటి ఉంది మనకి అబాండన్ బిల్డింగ్ లో ఒక దగ్గర, బ్రో లెఫ్ట్ సైడ్ కొంచెం చీకటిగా ఉంది బ్రో దాన్ని షిఫ్ట్ చేసాం కదా అంటే, బ్రో వద్దు బ్రో బ్లాకింగ్ పోతుంది. ఫస్ట్ నేను ఎందుకు అడిగినా, ఎందుకు బ్రో ఏమైనా ఫ్రేమ్ డిస్టర్బ్ ఉందంటే, లేదు బ్రో అక్కడ చీకటిగా ఉంది దాన్ని ఇటు చెప్పుదాం కదా బ్రో అన్న. లేదు బ్రో బ్లాకింగ్ కరెక్ట్ ఉంది నేను ఇంట్లోనే పెడతా. అదొకటి అయింది అంతే. అదొకటి. ఇంకొకటి శ్రద్ధది మనము కాజావాడ హిల్స్ లో చేస్తున్నప్పుడు, బ్రో నువ్వు ఎందుకు బ్రో ప్రతిదీ మిడిల్ లో పెడుతున్నావు అంటే, సరే బ్రో నీ సైడ్ పెడతా అని చెప్పి ఒకటి చూపించిన, వద్దులే బ్రో మిడిల్ లో పెట్టు. అదే అది యాక్చువల్లీ ఆ ఫ్రేమ్ లో ఉంది ఫిల్మ్ లో కూడా, ఆ ఫిల్మ్ లో ఉంది. అంటే నువ్వేమనుకున్నావు అంటే సబ్జెక్ట్ ని మనం సైడ్ లో తీసుకొని మొత్తం వైబ్ చూపిస్తాం, మనం ఏరియా చూపిస్తాం కదా అనుకుంటే. సో నా ఐడియా ఏముందంటే సబ్జెక్ట్ ఉన్నది ఒక సిమెట్రీ పెట్టేసి, సో అది నా ఐడియా ఉండే. సరే డైరెక్టర్ అడుగుతుంది కదా తిప్పిన, వద్దులే బ్రో మిడిల్ లో పెట్టేసి. అది ఎలా ఉందంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ద షాట్ అక్కడ ఒక లాంగ్ లో ఒక బిల్డింగ్ లాంటిది ఉంటుంది ఒకటి. అవునవునవును. ఐ థాట్ ఆఫ్ కవరింగ్ దట్, లైక్ కొంచెం ఆ ఎస్థెటిక్ ఉంటది అనేది, అది కొంచెం ఆ లోపల ఉంటది కూడా, సో ఉంటదని చెప్పి అందుకే నీకు చూపించిన. అంటే యాక్చువల్ ప్లాన్ సిమెట్రీ ఇలానే ఉంటే బాగుంటది. మనం అక్కడ మీట్ అయ్యి ఫస్ట్ ప్లాన్ చేసుకున్నది కూడా అలానే. ఐ థాట్ ఆఫ్ మేకింగ్ లైక్ ఇలా ఉంటే ఎస్థెటిక్ ఉంటదేమో అని చెప్పి చేసాము, కానీ బట్ యా అందుకే వీడియోస్ ఉంటుంది నీకు బ్రో చూడు బ్రో అంటే తిప్పిన ఒకటి. సో అది లైక్ ఎనీ థాట్స్, యువర్ ఓన్ థాట్స్, ఫిల్మ్ చూసావు, రెస్పాన్స్ అయింది, యువర్ వర్క్ ఫ్రమ్ పేపర్ నుంచి స్క్రీన్ కి ట్రాన్స్లేట్ అయింది, సో యువర్ ఫైనల్ థాట్స్ ఆన్ ద ఫిల్మ్ ద క్రియేట్ and even like film గురించి కానీ, even for your director or your producers, actors, any thoughts of yours? ఫస్ట్ 2 days అయితే యాక్టర్ తో మాట్లాడలేను నేను ఫోకస్ అదంతా. ఎందుకంటే అసిస్టెంట్ లేడు నాకు, లైట్ సెటప్ నేను చేసుకొని మళ్ళీ కెమెరా దగ్గర రావాలి, అంత టైం లేదు వాళ్ళతో డిస్కస్ చేసి. వాళ్ళు కూడా అంత టైం లేకుండే. మనది ఇక్కడ ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోతే, క్యాంప్ ఫైర్ కంప్లీట్ అయిపోతే మనం మళ్ళీ బిల్డింగ్కి వెళ్ళాలి, నైట్ కంప్లీట్ చేయాలి. సో ఎవరు టైం లేకుండే. క్రిస్టఫర్ తో మాట్లాడలే, ఫస్ట్ కలిసినప్పుడు మాట్లాడింది, ఆ రోజు వచ్చాం బ్రో హాయ్ ఇది బ్రో మన సెటప్, ఇది మన గేర్ అదే అని చెప్పి మాట్లాడింది. అంతే తప్పించి ఏమంటే చెప్పు బ్రో నాకు హెల్ప్ చేస్తా అన్నాడు అంతే. క్రిస్టఫర్ సెట్ ప్రాపర్టీస్ ఇవ్వడం, ఫుడ్ తేవడం దాంట్లో తిరుగుతూనే ఉండే నైట్ మొత్తం. ఇంకా వేణు అయితే ఆ రోజు లేడు, యాబ్సెంట్. Like he was not there for like 3 days. 2 days. First 2 days. Yeah. మళ్ళా థియేటర్ నుంచి వచ్చింది.
మన మేజర్ పోర్షన్ ఎప్పుడు వేణు లేదు. లేట్ లేట్ Like, మనకి ఓకే ఇది ప్రశాంతం చేసుకోవచ్చు అన్నప్పుడు వేణు వచ్చేది బ్యూటీ. ఎందుకంటే మనోడు అలా తమ్ముడిని పట్టుకొని వచ్చింది కదా, అందుకు కొంచెం డైరెక్టర్ మధు. సో వాజ్ ఇట్ యాక్చువల్లీ ఫియర్ మనం కలిసిందే మొత్తం ఒక పెద్ద స్టంట్. ఎందుకు కలిసినాము, ఎందుకు చేస్తున్నాము కూడా మనకే తెలియదు యాక్చువల్లీ. అది కరెక్టే. ఫియర్ అప్పుడు ఏదో ప్రాసెస్ లో కలిసి ఓకే బ్రో బ్రో నువ్వు డిఓపియా బ్రో హాయ్ బ్రో అని చెప్పి మాట్లాడుకున్నాం అంతే. దాని తర్వాత ఒక రోజు సడన్ కాల్ వచ్చి బ్రో నా ఫిలిం నువ్వు చేస్తావా? సరే బ్రో చేస్తాను, ఇది కెమెరా ఉంది బ్రో అంటే సరే చేద్దాం. దాని తర్వాత నేను మళ్ళీ కాల్ చేసి బ్రో నా దగ్గర కెమెరా ఉంది, నా దగ్గర సెటప్ ఉంది, దీంట్లో చేద్దాం ఇంకా బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. అప్పుడు బడ్జెట్ లేకుండా మన దగ్గర బేసిక్గా. నేను తెచ్చేసా బ్రో, నా కెమెరా డిపార్ట్మెంట్ మొత్తం నేను చూసుకుంటా అని చెప్పేసి నేను తెచ్చేసిన. నువ్వు 50% పెట్టుకున్నావు, ఆ ప్రొడ్యూసర్ 50%, నాకు 50% లాగా మొత్తం అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఒక 6 months తర్వాత అనుకుంటా కాల్ చేసి బ్రో ఇలా ఒక స్క్రిప్ట్ ఉంది, క్రేజీ ఉంటుంది, ఇది చేసేద్దాం మనం బస్ అది అని చెప్పి మాట్లాడినాను. దాని తర్వాత స్క్రిప్ట్ పంపించాను, చదవలే. దాని తర్వాత ఒక 1 week తర్వాత మళ్ళీ కలిసినాం, సేమ్ మణికొండ హోటల్. అప్పుడు డైరెక్ట్ లొకేషన్ చూస్తుండే ఫియర్ కి. ఇక్కడ ఏంటంటే డిస్కస్ చేస్తున్నాం కూర్చొని, మనకి ఫియర్ కి టైం లేకుండా డిస్కస్ చేస్తున్నాం డైరెక్ట్ లొకేషన్. మార్నింగ్ ఇచ్చే నీకు షార్ట్ లిస్ట్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది గ్రేట్. మనకి ఇయర్ ఫైనల్ యాక్ట్కి ఫండింగ్ వచ్చింది. లెట్ us show them the greatest play. ఇది మన మాస్టర్ రా, మన ఈవెంట్ కోసం అన్నమాట. Let us show them the